ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో పూర్వ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నూక నవీన్, ప్రవీణ్ గౌడ్, మక్తల్ శ్రీనివాస్ గౌడ్, బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం భరత్ రెడ్డి, కటిక కిషన్, డి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏమైందా ఇంట్లో కూర్చొని గురవలు వస్తావా చూడు. ఖాళీ ఒక శ్రీకాంతనే టీడీపీ మనిషి ఇక్కడ మాట్లాడతా. నువ్వు ఒక్కనే ఇలా టీడీపీ అని వస్తుంది. ఈరోజు ఆంధ్ర ప్రజల తీర్పు మేరకు చంద్రబాబు నాయుడు లీడ్ ఉన్న సందర్భంలో వర్గల్లో పూర్వ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరము కలిసి బాణసంచా పేల్చడం జరిగింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యంలో ఉన్నందున సుపరిపాలన అందిస్తాడనేటటువంటి నమ్మకంతో ఆంధ్ర ప్రజలు ఎన్నుకోవటం జరిగింది. ఇంతకుముందు 14 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా పనిచేసినటువంటి అనుభవాన్ని, అమరావతిని నిర్వీర్యం చేయటము, 3 రాజధానులు అనటము, దాన్ని దృష్టిలో ప్రజలు ఉంచుకొని ఈరోజు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా వర్గల్లో పూర్వ కార్యకర్తలు అందరూ మంచి ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు యొక్క జయజయధ్వనాలు పలుకుతూ బాణసంచ పార్టీలకు అతీతంగా మా ఎంపీటీసీ నాగరాజు, నవీన్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్, కృష్ణ, వెంకట్, ఆఫీస్, మహేష్ అందరం కలిసి ఈరోజు ఆ సంతోషాన్ని పంచుకోవటం జరిగింది. జై తెలుగుదేశం, జై చంద్రన్న, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.